హాయ్ ఫ్రెండ్స్! ముందుగా స్టడీ బ్రహ్మ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజటి వీడియోలో మన భారతదేశ చరిత్రకు సంబంధించి క్రోనాలజీ రూపంలో 1512 నుంచి 1707 వరకు జరిగినటువంటి ముఖ్యమైన యుద్ధాలు, ముఖ్యమైన సంఘటనలు, ముఖ్యమైన రాజవంశాల గురించి ఇలా క్లియర్‌గా ఒకే చోట రాసుకొని మీకు అందివ్వడం జరుగుతుంది. ఇవి ఒకే చోట మనం చదువుకున్నప్పుడు కన్‌ఫ్యూజన్ లేకుండా రేపు రాబోయే కాంపిటేటివ్‌లో క్వెషన్ ఇచ్చినప్పుడు కన్‌ఫ్యూజన్ లేకుండా ఆన్సర్ చేసే విధంగా ఉంటుందనే ఉద్దేశ్యంతో వీటిని ఒకే చోట రాసి మీకు అందివ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ ఎప్పటికప్పుడు మన స్టడీ బ్రహ్మ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్‌లో అందివ్వడం జరుగుతుంది. మన స్టడీ బ్రహ్మ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్‌ను ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోని వారుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ వంతు సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి కాబట్టి మీరు ఒక లైక్ కొట్టండి. మీరు ఒక లైక్ కొడితే మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. అలాగే ఈ వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఒక లైక్ కొట్టి ఎంకరేజ్ చేసినట్టయితే ఇలాంటి వీడియోస్ మున్ముందు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు గమనించినట్టయితే ప్రతి వీడియోని మీరు గమనించండి. ఖచ్చితంగా ఎగ్జామ్ ఓరియంటేషన్‌లో అయిన ఇంపార్టెంట్ అయిన వాటినే మీకు వీడియోస్ రూపంలో అందివ్వడం జరుగుతుంది. ప్రతి వీడియో నుంచి 1 లేదా 2 మార్కులు కవర్ అయ్యే విధంగా వీడియోస్ చేసి మీకు అందివ్వడం జరుగుతుంది. కాబట్టి మన ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ వంతు సపోర్ట్ ఖచ్చితంగా మన ఛానెల్‌కి అందివ్వండి. అలాగే ఈ వీడియోస్ చూశాక మీ యొక్క అభిప్రాయం కూడా ఎలాంటి వీడియో చేయాలి, ఎలాంటి మార్పులు చేసుకోవాలి అనేది తెలియచేసినట్టయితే మేము మార్పులు, చేర్పులు చేసుకొని నెక్స్ట్ వీడియోలో అందించడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకెళ్దాం. 1512 నుంచి 1707 వరకు జరిగినటువంటి ముఖ్యమైన సంఘటనల గురించే ఈరోజటి వీడియోలో నేర్చుకోవడం జరుగుతుంది. 1512 సంవత్సరంలో సుల్తాన్ కులీ కుతుబ్ షా అనే వ్యక్తి కుతుబ్ షాహీల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే 1687 సంవత్సరంలో మొఘల్ సంస్థానానికి సంబంధించిన ఔరంగజేబ్ అనే పాలకుడు అబుల్ హాషా తానిషాపై దాడి చేసి గోల్కొండ సామ్రాజ్యాన్ని ఆక్రమించడం జరిగింది. అంతటితో కుతుబ్ షాహీల యొక్క పాలన అంతమైందని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ 1517కు సంబంధించి ఘోని యుద్ధం. ఈ ఘోని యుద్ధం కులీ కుతుబ్ షా, శ్రీకృష్ణదేవరాయల మధ్య ఈ ఇద్దరి మధ్య ఘోని యుద్ధం జరిగింది. ఎప్పుడు? 1517 సంవత్సరంలో. నెక్స్ట్ 1336 సంవత్సరం గురించి చూస్తే ఈ సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యం అనేది ఏర్పాటు కావడం జరిగింది. దీనిని హరిహర రాయలు, బుక్క రాయలు అనే వ్యక్తులు విజయనగర సామ్రాజ్యాన్ని 1336 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఈ విజయనగర సామ్రాజ్యాన్ని 4 రాజవంశాలు పరిపాలించాయి. అందులో మొదటిది సంగమ వంశం 1336 నుంచి 1485 వరకు పరిపాలించింది. రెండవది సాలువ వంశం 1485 నుంచి 1505 వరకు పరిపాలించింది. మూడవది తులువ వంశం 1505 నుంచి 1570 వరకు. చివరిది ఆరవీటి వంశం 1570 నుంచి 1646 వరకు పరిపాలించడం జరిగింది. ఇలా 4 రాజవంశాలు పరిపాలించింది. ఇక్కడ నుంచి క్వెషన్ రావడం జరిగింది. శ్రీకృష్ణదేవరాయలు ఈ 4 రాజవంశాల్లో ఏ రాజవంశంకి సంబంధించిన వ్యక్తి అని క్వెషన్ రావడం జరిగింది. లాస్ట్ టైమ్ చూశాను. అయితే ఇది తులువ వంశానికి సంబంధించినటువంటి వ్యక్తే శ్రీకృష్ణదేవరాయలుగా మనం గుర్తుంచుకోవాలి. ఇలాంటి ఓరియంటేషన్‌లో మనం స్టార్ మార్క్ పెట్టి గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసినట్టయితే 1347 సంవత్సరం. ఈ సంవత్సరంలో బహమని సామ్రాజ్యం అనేది ఏర్పాటు కావడం జరిగింది. హసన్ గంగు నేతృత్వంలో 1347 సంవత్సరంలో బహుమని సామ్రాజ్యం ఏర్పాటైంది. తర్వాత ఈ రాజ్యవంశం అనేది 5 చిన్న రాజ్యాలుగా విడిపోవడం జరిగింది. అది బీదర్, బీరార్, అహ్మదాబాద్, బీజాపూర్, గోల్కొండ. ఈ రాజవంశాలిచ్చి ఇటువైపు వారి యొక్క రాజ్యవంశాల గురించి అంటే ఈ ప్రాంతాలిస్తాడు. ఇటువైపు రాజవంశాల నుంచి కూడా జతపరచమనే ఓరియంటేషన్‌లో లాస్ట్ టైమ్ క్వెషన్ రావడం జరిగింది కాబట్టి వాటి యొక్క రాజవంశాల గురించి కూడా చూసినట్టయితే బీదర్ ప్రాంతాన్ని భరిత్ షాలు పరిపాలించారు. బీరార్ ప్రాంతాన్ని హిమ్మత్ షాలు హిమ్మత్ హిమ్మత్ షాలు పరిపాలించడం జరిగింది. అలాగే అహ్మద్‌నగర్ ప్రాంతాన్ని నిజాం షాలు పరిపాలించడం జరిగింది. అలాగే బీజాపూర్ ప్రాంతాన్ని ఆదిల్ షాలు పరిపాలించారు. గోల్కొండ ప్రాంతాన్ని మనకు తెలుసు కదా! కుతుబ్ షాహీలు. ఎవరు? కుతుబ్ షాహీలు పరిపాలించడం జరిగింది. ఇలా 4 ప్రాంతాలను 4 రాజ్యవంశాలు 5 ప్రాంతాలను 5 రాజ్యవంశాలు పరిపాలించడం జరిగింది. ఇవి ఒకే చోట రాసుకొని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయలు అనే వ్యక్తి 1509 నుంచి 1529 వరకు ఈయన పరిపాలనా కాలం సాగింది. అంటే 20 సంవత్సరాల పాటు ఈయన పరిపాలించడం జరిగింది. ఈయన రాజవంశం ఏది? తుర్వ రాజవంశం. నెక్స్ట్ 1526 నుంచి 1530 వరకు ఎవరి కాలం? ఇది బాబర్ కాలం.
ఈయన 1526 ఏప్రిల్ 21 తారీఖున మొదటి పానిపట్టు యుద్ధం చేయడం జరిగింది. ఇది చివరి లోడి వంశస్థులో చివరి వాడైన ఇబ్రాహీం లోడికి, బాబర్‌కి మధ్య జరిగింది. ఇందులో బాబర్ విజయం సాధించి మొదటి పానిపట్టు యుద్ధంలో విజయం సాధించి మొఘల్ సంస్థానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. నెక్స్టు బాబర్ చేసినటువంటి ముఖ్యమైన యుద్ధాల గురించి చూస్తే 1527 మార్చి 17 తారీఖున ఖాన్వా యుద్ధం జరిగింది. ఇది బాబర్‌కు మరియు రాణా సంగ్రామ్ సింగ్‌కు మధ్య జరిగినటువంటి యుద్ధం. అలాగే 1528 సంవత్సరంలో చందేరు యుద్ధం చేయడం జరిగింది బాబర్. ఇది బాబర్‌కు మరియు మెదిరి రాయ్‌కి మధ్య జరిగినటువంటి యుద్ధం. 1529 సంవత్సరంలో గోగ్రా యుద్ధం జరిగింది. బాబర్‌కు, లోడికి మధ్య జరిగింది. ఇలా 3 యుద్ధాలను మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. ఇటువైపు 1527, 1528, 1529 ఇటువైపు ఇచ్చి కాన్వా యుద్ధం, చందేరి యుద్ధం, గోగ్రా యుద్ధం ఇచ్చి చితపర్చమనే ఓరియంటేషన్‌లో క్వెషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మనం ముఖ్యంగా వీటిని ఎక్కువగా గుర్తుంచుకోవాలి. బాబర్ తర్వాత మొఘల్ సంస్థానానికి హుమయూన్ అనే వ్యక్తి పరిపాలనకు రావడం జరిగింది. ఈయన 1530 నుంచి 1540 వరకు మొదటిసారిగా, మరియు 1555 నుంచి 56 వరకు రెండవసారిగా పరిపాలించడం జరిగింది. ఈ మధ్య ఏమైంది సార్ అంటే, ఈ మధ్య షేర్‌షా అనే వ్యక్తి పరిపాలించడం జరిగింది. నెక్స్ట్ హుమయూన్ చేసినటువంటి ముఖ్యమైన యుద్ధాల గురించి చూస్తే 1532 సంవత్సరంలో దౌరా యుద్ధం అనేది లోడీలతో చేయడం జరిగింది. నెక్స్ట్ 1535 సంవత్సరంలో మాండసోర్ యుద్ధం చేశాడు. ఇది బహదూర్ షాతో చేయడం జరిగింది. ఎవరు? హుమయూన్‌కు, బహదూర్ షాకు మధ్య జరిగినటువంటి యుద్ధమే మాండసోర్ యుద్ధం. నెక్స్ట్ షేర్‌షాతో చేసినటువంటి ముఖ్యమైన 3 యుద్ధాల గురించి చూసినట్టయితే 1537 సంవత్సరంలో చునార్ యుద్ధం చేశాడు. 1539 సంవత్సరంలో చౌసా యుద్ధం, 1540లో కనౌజ్ యుద్ధం. ఇలా 3 యుద్ధాలను షేర్‌షాతో హుమయూన్ చేయడం జరిగింది. ఇవి ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. వీటిని కన్‌ఫ్యూజన్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మరి హుమయూన్ సికిందర్ షూర్‌తో కూడా ముఖ్యంగా జరిగినటువంటి యుద్ధాలు చూసినట్టయితే 1550 సంవత్సరంలో సర్హింద్ యుద్ధం అనేది, 1550 సంవత్సరంలోనే మళ్ళీ మచ్చివార్ యుద్ధం అనేది. ఈ 2 యుద్ధాలు సికిందర్ షూర్‌తో హుమయూన్ చేయడం జరిగింది. తర్వాత 1556 సంవత్సరంలో ఈయన మరణించడం జరిగింది, హుమయూన్ అనే వ్యక్తి. ఈయన తర్వాత మొఘల్ సంస్థానానికి పరిపాలనగా అక్బర్ అనే వ్యక్తి పరిపాలించడం జరిగింది. ఈయన ఎప్పటి నుంచి 1556 నుంచి 1605 వరకు పరిపాలించినటువంటి వ్యక్తి అక్బర్. ఈయన 1556 ఫిబ్రవరి 14 తారీఖున అక్బర్ అనే వ్యక్తి పట్టాభిషేకం చేసుకోవడం జరిగింది. అలాగే 1556 నవంబర్ 5 తారీఖున రెండవ పానిపట్టు యుద్ధం చేయడం జరిగింది. ఎవరికి? ఈయనకు మరియు హేముకు. ఎవరికి? హేముకు. హేముకు మరియు అక్బర్‌కు. అక్బర్‌కు మధ్య జరిగింది. ఇందులో అక్బర్ అనే వ్యక్తి విజయం సాధించడం జరిగింది. నెక్స్ట్ 1562 సంవత్సరంలో బానిసత్వాన్ని రద్దు చేశాడు. 1563 సంవత్సరంలో యాత్రికులపై ఉన్నటువంటి పన్నును కూడా రద్దు చేయడం జరిగింది. 1564 సంవత్సరంలో ఇది వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. జిజియా పన్నును రద్దు చేయడం జరిగింది. ఈ జిజియా పన్ను గురించి ముఖ్యంగా మనం కొన్ని పాయింట్లు గుర్తుంచుకోవాలి. ఇందులో భాగంగా మీకు చెప్పడం జరుగుతుంది చూడండి. జిజియా పన్ను. ఇది మొట్టమొదటిసారిగా మహమ్మద్ కాసిం అనే వ్యక్తి దీనిని విధించడం జరిగింది. తర్వాత రెండో వ్యక్తిగా ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్ అనే వ్యక్తి కూడా దీన్ని విధించడం జరిగింది. అలాగే మూడో వ్యక్తిగా ఎవరు? ఫిరోజ్ షా తుగ్లక్ అనే వ్యక్తి కూడా దీనిని ఈ ముగ్గురు రాజులు విధించడం జరిగింది. తర్వాత ఫిరోజ్ షా తుగ్లక్ విధించినటువంటి ఈ జిజియా పన్నునే ఎవరు? అక్బర్ అనే వ్యక్తి రద్దు చేయడం జరిగింది. తర్వాత ఈ మొఘల్ సంస్థానానికి సంబంధించి ఔరంగజేబ్ అనే వ్యక్తి ఈ జిజియా పన్నును మళ్ళీ విధించడం జరిగింది. దీన్ని చిట్టచివరిసారిగా పూర్తిగా 1720 సంవత్సరంలో ఎవరు? మహమ్మద్ షా రంగీలా అనే వ్యక్తి దీన్ని రద్దు చేయడం జరిగింది. ఇలా జిజియా పన్నుకు సంబంధించిన ముఖ్యమైన చరిత్ర. దీని గురించి ఎక్కువ గుర్తుంచుకోలే. దీనిపై క్వెషన్స్ వస్తున్నాయి కాబట్టి దీని గురించి చెప్పడం జరిగింది. 1571 సంవత్సరంలో ఆగ్రా నుండి ఫతేపూర్ సిక్రీకి అక్బర్ అనే వ్యక్తి రాజధానిని మార్పు చేయడం జరిగింది. 1575 సంవత్సరానికి సంబంధించి చూస్తే ఈ ఫతేపూర్ సిక్రీలో ఇబదత్ ఖానా అనే ప్రార్థన మందిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ 1576 సంవత్సరంలో హల్దీఘట్ యుద్ధం జరిగింది. ఇది బాబర్కు మరియు రాణా ప్రతాప్ మధ్య జరిగినటువంటి యుద్ధమే హల్దీఘట్ యుద్ధం. నెక్స్ట్ 1579 సంవత్సరంలో బులంద్ దర్వాజాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
1582 సంవత్సరంలో దీన్ హీ ఇలాహీ అనే మతాన్ని, నూతన మతాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ప్రతిసారి రావడం జరుగుతుంది క్వెషన్. నెక్స్ట్ 1600 డిసెంబర్ 31 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఎక్కడ ఇంగ్లాండ్‌లో ఏర్పాటు కావడం జరిగింది. నెక్స్ట్ 1605 సంవత్సరంలో అక్బర్ మరణించడం జరిగింది. ఇది అక్బర్‌కు సంబంధించిన ముఖ్యమైన విషయాలు. నెక్స్ట్ అక్బర్ తర్వాత ఆయన కొడుకు జహంగీర్ అనే వ్యక్తి పరిపాలనకొచ్చాడు. 1605 నుంచి 1627 వరకు పరిపాలించడం జరిగింది. ఇదేది మొఘల్ సంస్థానానికి సంబంధించి. 1606 సంవత్సరంలో గురు అర్జున్ సింగ్‌ను చంపడం జరిగింది. ఎవరు? జహంగీర్ అనే వ్యక్తి. 1608 సంవత్సరంలో ఈ జహంగీర్ అనే వ్యక్తి యొక్క ఆస్థానానికి బ్రిటిష్ పాలకుడైనటువంటి సర్ థామస్ రో అనే వ్యక్తి జహంగీర్‌ను సందర్శించడం జరిగింది. 1611 సంవత్సరంలో నూర్‌జహాన్‌ను ఈ జహంగీర్ అనే వ్యక్తి పెళ్లి చేసుకోవడం జరిగింది. వివాహం చేసుకున్నాడు. తర్వాత 1632 నుంచి 1658 వరకు ఈయన కొడుకైనటువంటి షాజహాన్ పరిపాలనకు రావడం జరిగింది. ఈ షాజహాన్ అనే వ్యక్తి 1632 సంవత్సరంలో తాజ్‌మహల్‌ను నిర్మించడం జరిగింది. ముఖ్యంగా దీని గురించి గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. ఇది పాలరాతితో నిర్మించినటువంటి ఇది కట్టడం. దీనిలో ఇది ఎవరి గుర్తుగా ముంతాజ్ మహల్ యొక్క జ్ఞాపకార్థంగా కట్టించడం జరిగింది. అలాగే ఇది 22 సంవత్సరాల పాటు కట్టినటువంటి కట్టడమే తాజ్‌మహల్. దీన్ని యునెస్కో కూడా గుర్తింపు రావడం జరిగింది. అది కూడా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఔరంగజేబ్ పరిపాలన కాలం చూస్తే 1658 నుంచి 1707 వరకు ఔరంగజేబ్ పరిపాలించడం జరిగింది. ఈయన కాలంలో జరిగినటువంటి ముఖ్యమైన 2 సంఘటనల గురించి చూస్తే 1665లో పురందర్ సంధి జరిగింది. ఇది ఔరంగజేబ్‌కు మరియు శివాజీకి మధ్య జరిగినటువంటి సంధి పురందర్ సంధి. నెక్స్ట్ 1687 సంవత్సరంలో గోల్కొండ సామ్రాజ్యాన్ని ఆక్రమించడం జరిగింది ఔరంగజేబ్. ఇది ఎవరు? కుతుబ్ షాహీలు పరిపాలిస్తుంటే దాన్ని ఆక్రమించాడు ఔరంగజేబు. ఇది దీనికి సంబంధించి. నెక్స్టు తరైని యుద్ధాలు. ఇక్కడ ముఖ్యమైన తరైని యుద్ధాల గురించి చూస్తే, మొదటి తరైని యుద్ధం 1191లో జరిగింది. ఇది ఘోరీకి మరియు పృథ్వీరాజ్ చౌహాన్‌కు జరిగింది. ఇది రెండవది కూడా వీరిద్దరి మధ్యనే 1192లో జరిగింది. ఈ 2 యుద్ధాలు వీరి మధ్య జరిగాయి. ఘోరీకి, పృథ్వీరాజ్ చౌహాన్‌కు. మొదటి యుద్ధంలో అయితే పృథ్వీరాజ్ చౌహాన్ విజయం సాధించాడు. రెండవ యుద్ధంలో ఘోరీ మహమ్మద్ అనే వ్యక్తి విజయం సాధించడం జరిగింది. ఇది ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మూడవ తరైని యుద్ధం చూసినట్టయితే 1228 సంవత్సరంలో జరిగింది. ఇది హెల్టుట్మిస్‌కు మరియు హెల్డోస్ మధ్య జరిగినటువంటి యుద్ధమే మూడవ తరైని యుద్ధం. ఇది ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఢిల్లీని పరిపాలించినటువంటి ముఖ్యమైన రాజ్యవంశాల గురించి చూస్తే అందులో 5 రాజ్యవంశాలు పరిపాలించడం జరిగింది. మొదటిది బానిస వంశం 1206 నుంచి 1290 వరకు. సెకండ్‌ది ఖిల్జీ వంశం. ఇది 1290 నుంచి 1320 వరకు. మూడవది తుగ్లక్ వంశం 1320 నుంచి 1414 వరకు. సయ్యద్ వంశం 1414 నుంచి 1451 వరకు. చివరిది లోడి వంశం. ఇది 1451 నుంచి 1426 వరకు పరిపాలించిందే లోడి వంశం. లోడి వంశం చివరల బాబర్ అనే వ్యక్తి లోడిని ఓడించి మొఘల్ సంస్థానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ ముఖ్యంగా జరిగినటువంటి పానిపట్టు యుద్ధాల గురించి చూస్తే ఇందులో 3 పానిపట్టు యుద్ధాలు జరిగాయి. మొదటి పానిపట్టు యుద్ధం అనేది ఎప్పుడు 1526 ఏప్రిల్ 21 తారీఖున బాబర్‌కు లోడి వంశస్థల చివరి వాడైన ఇబ్రాహిం లోడికి మధ్య జరిగింది. ఇందులో బాబర్ అనే వ్యక్తి విజయం సాధించారు. నెక్స్ట్ రెండవ పానిపట్టు యుద్ధం 1556 సంవత్సరంలో జరిగింది. అక్బర్‌కు మరియు హేముకు మధ్య జరిగింది. అక్బర్ అనే వ్యక్తి విజయం సాధించడం జరిగింది. మూడవ పానిపట్టు యుద్ధం చూస్తే 1761 జనవరి 14 తారీఖున. ఇది అహ్మద్ షా అబ్దాలీకి మరియు మహారాష్ట్రల మధ్య జరిగింది. ఇందులో అహ్మద్ షా అబ్దాలీ అనే వ్యక్తి విజయం సాధించడం జరిగింది. ఘోర పరాజయం మహారాష్ట్రకు అనేది ఈ యుద్ధంగా మనం గుర్తుంచుకోవాలి. ఇది ముఖ్యంగా 1707 వరకు జరిగినటువంటి ముఖ్యమైన సంఘటన. 1707 అని చెప్పాను కానీ 1761లో జరిగినటువంటి మూడవ పానిపట్టు యుద్ధం గురించి కూడా చెప్పడం జరిగింది. ఇలా ముఖ్యమైన సంఘటనలన్నీ మనం ఒక చోట రాసుకొని చదువుకున్నప్పుడు మనకు ఎక్కువ గుర్తుండే అవకాశం ఉంటుందనే ఉద్దేశ్యంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో నేను ఎలాంటి మార్పులు చేర్పులున్నా చేసుకోవడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.